హరే కృష్ణ అందరికీ స్వాగతం. ఈరోజు మనం హంసావతారంలో శ్రీకృష్ణ భగవానుడు ఋషులతోటి మాట్లాడుతున్నారు. ఎవరు? సనకాది ఋషులు. ఈ సనకాది ఋషులకి ఒక ప్రశ్న. ఆ ప్రశ్నే ఉద్ధవుడు కూడా శ్రీకృష్ణుడిని అడగడం అనేటువంటిది జరిగింది. సో ఎప్పుడైతే శ్రీకృష్ణుని ఉద్ధవుడు ఆ ప్రశ్న అడిగారో అప్పుడు ఏదైతే సంభాషణ ఇంతకు ముందు ఆల్రెడీ కృష్ణుడు సనకాది ఋషులకి తెలియచేశాడో అదే సంభాషణని ఉదాహరణగా తీసుకుని ఇప్పుడు ఉద్ధవుడికి సమాధానం ఇస్తున్నారు. సో ప్రశ్న ఏమిటి అని అంటే ఈ యొక్క మనసుకి ఇంద్రియార్థాలకి మధ్య చాలా దృఢమైనటువంటి సంబంధం ఉంది. ఇంద్రియార్థాన్ని ఎంజాయ్ చేయాలి అనేటువంటిది మనసుకి ఆ, ఆ సంబంధాన్ని మనం ఎవరు కూడా తెంచలేని సంబంధం. కానీ ఒక వ్యక్తి ముక్తిని పొందాలి అని అంటే వైరాగ్యాన్ని ప్రదర్శించాలి. ప్రతి ఇంద్రియార్థాన్ని చూసిన ప్రతి ఇంద్రియార్థాన్ని కూడా నేను భోగించాలి అనేటువంటి భావనలో మనసులో కోరికలు ఉండకూడదు. మరి ఇంత సహజమైనటువంటి ఆకర్షణ ఇంద్రియార్థాలకి మనసుకి మధ్య ఉన్నప్పుడు మరి ముక్తిని సాధించే వాళ్ళందరూ ఎలా సాధిస్తున్నారు? వాళ్ళందరూ ఈ ఆకర్షణని ఎలా తొలగించగలుగుతున్నారు అనేటువంటిది ప్రశ్న. దానికి బ్రహ్మదేవుడు సమాధానం చెప్పలేకపోయారు. బ్రహ్మదేవుడు సమాధానం చెప్పలేక భగవంతుడిని ప్రార్థించారు. అది ఎందుకు చెప్పలేదు అనేది మనం నిన్న క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేశాం. భగవంతుడిని ప్రార్థిస్తే భగవంతుడు హంసావతారంలో వచ్చారు, ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మదేవుడికి తెలిసిపోయింది, నేను ప్రార్థించాను కాబట్టి వచ్చింది స్వయంగా దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే అనేటువంటి విషయం తెలుసు కాబట్టి ఆయన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయడం, ఆయన ఆశీస్సులు తీసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. అప్పుడు కుమారగణం, సనత్ కుమారగణం భగవంతుణ్ణి ప్రశ్నించారు, నీవు ఎవరు అని. ఈ ప్రశ్న ఒక ఆధ్యాత్మిక చర్చకి దారితీసింది. యాక్చువల్గా అయితే సనత్ కుమార్లు మరీ భగవంతుడిని ఉద్దేశించి నువ్వు భౌతిక స్థాయిలో నువ్వు ఎవరు అని అడిగే అంత స్థాయి అంత 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 లో కాన్షియస్నెస్లోనో లేకపోతే అంత జ్ఞానం తక్కువగా వాళ్ళు ఏం లేరు. పరతత్వానికి సంబంధించినటువంటి సత్యం తెలుసుకోవడం కోసం కూడా భగవంతుణ్ణి పరతత్వం గురించి చెప్పు అని అడిగితే కూడా నీవే ఎవరు అని అడగచ్చు. స్వయంగా భగవంతుడిని తెలుసు కాబట్టి వాళ్ళకి భగవంతుడిని నీ గురించి చెప్పు అని అంటే పరమసత్యం గురించి చెప్పమని అడుగుతున్నట్లు. కానీ డైరెక్ట్గా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి డైరెక్ట్గా సమాధానం చెప్పేసినప్పుడు భగవంతుడు ఆధ్యాత్మిక చర్చ ఎక్కడ జరుగుతుంది? ఇంత మర్ ఇంత లాజికల్గా మనం కృష్ణుని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం ఎక్కడ జరుగుతుంది? జరగదు. అందుకని భగవంతుడు నీవు ఎవరు అని అడిగినటువంటి ప్రశ్నకి సమాధానాన్ని చాలా డీటెయిల్గా కొన్ని శ్లోకాలలో వివరించడం అనేటువంటిది జరిగింది. దానికి ప్రతి శ్లోకంలో కృష్ణుడు ఏ ఉద్దేశంలో తిరిగి సమాధానాన్ని ఎలా చెప్తున్నారు అనేటువంటి దానికి మనకు ఆచార్యులు కూడా భాష్యంలో మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పడం అనేటువంటిది జరిగింది. ముందుగా నీవు ఎవరు అని అడిగినటువంటి ప్రశ్నకి ఒకవేళ నన్ను జీవాత్మ అని భావించినట్లయితే అనేటువంటి దాంతో మొదలుపెట్టారు. ఒకవేళ నన్ను జీవాత్మ అని అనుకున్నట్లయితే నీకు ఆల్రెడీ తెలుసు నేను జీవాత్మనని, నీకు ఆల్రెడీ తెలుసు నువ్వు కూడా జీవాత్మమని. సో నేను ఈ భౌతిక శరీరం కాదు, నేను జీవాత్మని అని తెలుసుకున్న నువ్వు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ జ్ఞానాన్ని తెలుసుకుని ఉన్నటువంటి వ్యక్తివి కనుక అయినట్లయితే నువ్వు అడిగినటువంటి ప్రశ్న ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి గనక అడిగినటువంటి ప్రశ్నగా మనం గనక పరిగణించినట్లయితే ఆ ప్రశ్నకు అర్థం లేదు. ఎందుకంటే నేను జీవుణ్ణి, నువ్వు జీవుడివి. జీవుడి గురించి నువ్వెవరు అని అడగడం ఏంటి? ఇంకా ఒకవేళ నేను నీలాంటి సామాన్యమైనటువంటి జీవుణ్ణి కాకపోతే అప్పుడు అడగడంలో ఒక అర్థం ఉంది.
కాబట్టి నన్ను కూడా నీవు జీవుడి స్థాయిలోనే చూసినట్లయితే కనుక నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు అర్థం లేదు. ఓకే. అయితే మనకి ఆచార్యులు ఏం చెప్తున్నారు? ఒకవేళ హంసావతారంలో ఉన్నటువంటి భగవంతుడిని జీవుడనే గనక ఒకవేళ వీళ్ళు అనుకున్నట్లయితే, ఒక జీవుడు ఇంకొక జీవుడికి వాళ్ళు వేసినటువంటి ప్రశ్న సమాధానం చెప్తే అది ప్రామాణికం అవదు. సమాధానం ఎవరు చెప్పగలగాలి? ఒక జీవుడి ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్పగలగాలి అంటే, ఒకటి భగవంతుడు చెప్పాలి, రెండు భగవంతుడి యొక్క ప్రతినిధి చెప్పాలి. కాబట్టి సమాధానం చెప్పడానికి వచ్చినటువంటి హంసావతారం జీవుడు కాదు. అయితే భగవంతుడై ఉండాలి, లేకపోతే భగవంతుడి ప్రతినిధి అయి ఉండాలి. భగవంతుడి ప్రతినిధి అంటే ఆచార్యుడు. ఇప్పుడు ఆచార్యుడా, భగవంతుడా, అది మనం ఎలా తెలుసుకోవాలి అనేటువంటి దానికి కుమారుల కుమా సనత్ కుమారులకు ముందుగానే బ్రహ్మదేవుడు మోకరిల్లి నమస్కారం తెలియజేస్తున్నారు. అంటే బ్రహ్మదేవుడి యొక్క ఆధ్యాత్మిక స్థితి చాలా ఉన్నతమైనటువంటి స్థితి. బ్రహ్మదేవుడి కంటే ఉత్తమమైనటువంటి దేవీ దేవత కూడా ఎవరు లేరు ఈ భూమి మీద. ఒకవేళ ఆయనంటూ నమస్కారం తెలియజేస్తే దేవీ దేవతలకి తెలియజేసే స్థితిలో బ్రహ్మదేవుడు లేడు. తెలియజేయడం అంటే అయితే అది భగవంతుడికే తెలియజేయాలి నమస్కారాలు. ఆచార్యుడు అనుకుని నమస్కారం తెలియజేద్దామని అనుకోవడానికి కూడా బ్రహ్మదేవుడికి ఆచార్యుడు ఎవరండి? స్వయంగా కృష్ణుడే. కాబట్టి బ్రహ్మదేవుడే నమస్కారం చేసే అంత స్థితిలో భౌతిక విశ్వంలో ఎవరూ లేరు. కాబట్టి ఆయన ఆచార్యుడు కూడా కాదు, సామాన్యమైనటువంటి జీవుడు కూడా కాదు. కాబట్టి ఆయన స్వయంగా భగవానుడే. అలాంటప్పుడు బ్రహ్మదేవుడు మీ కళ్ళ ముందే నమస్కారం తెలియచేస్తుంటే మీకెందుకు అర్థం కావట్లేదు? ఆయన భగవంతుడు అనే విషయం మనకి ఎందుకు అర్థం కావట్లేదు అనేటువంటిది మనకి ఆచార్యులు తెలియచేస్తున్నటువంటి ఒక విషయం. కాబట్టి మొదటి ఆర్గ్యుమెంట్తో నేను జీవుణ్ణి కాదు అనేటువంటి విషయాన్ని భగవంతుడు తెలియచేసేశారు. మొదటి సమాధానంలో మొదటి ఆర్గ్యుమెంట్లో నేను సామాన్యమైనటువంటి జీవుణ్ణి కాదు అనేటువంటి విషయాన్ని తెలిసేశారు. నెక్స్ట్, భౌతిక స్థాయిలో నీవు ఎవరు అనేటువంటి ప్రశ్నకి సమాధానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవేళ నువ్వు భౌతిక స్థాయిలోనే అడిగావు అనుకోండి, నీవు ఎవరు అని. మనం 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 మాట్లాడుకున్నప్పుడు మీరు ఎవరండి అని అడిగితే, నేను పలానా ఊరు, నా పలానా పేరు, నా పలానా వంశం, నా పలానా డెసిగ్నేషన్, నేను పలానా బ్యాంకులో పనిచేస్తాను, నేను పలానా కంపెనీలో పనిచేస్తాను, ఏదో ఒకటి చెప్పుకుంటాం. ఇవన్నీ దేనికి ఉపాధులు? శరీరానికి ఉపాధులు. ఆత్మకు కాదు ఈ ఉపాధులన్నీ. ఒకవేళ నువ్వు నన్ను శరీరమే అనుకున్నని అడిగావే అనుకుందాం. ఈ శరీరానికి దేంతో తయారు చేయబడి ఉంటుంది? పంచభూతాలతో తయారు చేయబడి ఉంది. మీ శరీరము పంచభూతాలతో తయారు చేయబడి, నా శరీరము పంచభూతాలతో తయారు చేయబడినప్పుడు పంచభూతాలన్నీ కలిస్తే ఒక ముద్ద ఏదైతే ఏర్పడిందో అదే నీ శరీరము, అదే నా శరీరం అయినప్పుడు నీ శరీరానికి నా శరీరానికి తేడా ఏంటి? నీకు నాకు తేడా ఏంటి? భౌతికంగా చూస్తే మీరు పంచభూతాలతో కలిసిన ఒక పదార్థం, నేను పంచభూతాలతో కలిసిన ఒక పదార్థం. తేడానే లేదు. నువ్వు నేను ఒకటే భౌతికంగా, కదా. ఆధ్యాత్మికంగా వేరు కావచ్చు, కానీ నువ్వు నేను భౌతికంగా ఒకటే. మరి ఒకవేళ భౌతిక స్థాయిలో నేను అడిగావు అనుకుంటే సమాధానం పంచభూతాలు అని చెప్పాలి. నువ్వు పంచభూతమే, నేను పంచభూతమే, ఆ విషయం నీకు జ్ఞానం ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? కాబట్టి ఒకవేళ నేను పంచభూతాలతో కనుక గుర్తించినట్లయితే నువ్వు ఎవరు అని అడిగేటువంటి ప్రశ్నకి కూడా అర్థం లేదు, దేహంతో భావించినట్లయితే. కాబట్టి భగవంతుణ్ణి భౌతిక దేహము అని అనుకోవటం కూడా కరెక్ట్ కాదు అనేటువంటి విషయం మనకి భగవంతుడు ఈ లాజిక్ తోటి ఖండించేశారు. ఒకవేళ ఎవరైనా భగవంతుడు భౌతికం, నీలాంటి నాలాంటి శరీరాన్ని కలిగి ఉన్నారు అని ఎవరైనా అనుకుంటే ఆ వాదనని ఇక్కడ భగవంతుడు స్వయంగా ఖండించేశారు. ఇక సూక్ష్మ శరీరంతో ఏమన్నా మనం అనుకోవాలా? ఇప్పుడు ఆత్మ కాదు, శరీరం కాదు, ఇంకేం మిగిలిందండి? సూక్ష్మ శరీరం.
ఒకవేళ మనం సూక్ష్మ శరీరంతో కనుక మనం ఒకవేళ భగవంతుడిని భావించినట్లయితే నీవి ఎవరు అనేటువంటి పదానికి సూక్ష్మ శరీరంతో మనం చూసినట్లయితే భగవంతుడు ఏం చెప్తున్నారు అని అంటే మనసు ఇంద్రియాలు పరస్పరం ఆకర్షించుకుంటాయి. కానీ ఈ పరస్పరం ఆకర్షించుకున్నటువంటి ఇంద్రియాలైతే మనసైతే ఈ రెండూ కూడా ఆత్మని కప్పివేసి ఉంచుతున్నాయి. ఓకే, అంటే ఆత్మని సూక్ష్మ శరీరము స్థూల శరీరము కప్పివేసి ఉంచబడుతుంది. ఆత్మ ఆ విధంగా బంధింపబడుతుంది. అంటే సూక్ష్మ స్థూల స్థూల శరీరం నేను కాదని ఆల్రెడీ చెప్పేశారు. ఓకే, నేను జీవుని కూడా కాదు అని చెప్పేశారు. జీవుణ్ణైతే మనసు ఇంద్రియాలు బంధిస్తాయి అన్నారు. ఓకే, మనసు ఇంద్రియాలు అంటే స్థూల సూక్ష్మ శరీరాలు బంధిస్తాయి అని అన్నారు. మరి అలాంటి బంధనంలో ఉన్నటువంటి భగవంతుడు బంధనంలో ఉంటారా? భగవంతుడు ఉండరు. లేదు ప్రభుజీ. కాబట్టి ఒకవేళ అలాంటి బంధనంలోనే ఉంటే నీకు సమాధానం చెప్పే స్థితిలో నేను ఉండను. నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి నేను సమాధానానికి సరిపోను. బంధ విముక్తుడైనటువంటి వాడే సమాధానం చెప్పాలి కదా. ఒక స్థూల శరీరము సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఒక జీవుడు సమాధానం చెప్పడానికి సాధ్యమవుతుందా? ఒక స్థూల సూక్ష్మ శరీరాల్లో ఉన్నటువంటి ఒక జీవుడు ఒక ఆధ్యాత్మికమైనటువంటి చర్చను చేయగలరా? పైగా సనత్ కుమారులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పగల స్థాయి ఉంటుందా? లేదు ప్రభుజీ. ఇక భగవంతుడు తన గురించి తాను ఏమని చెప్పుకుంటున్నారంటే నువ్వు ఏదైతే నీ ఇంద్రియాలతోటి మామూలుగా అయితే ప్రతి జీవుడు తన ఇంద్రియాలతోటి కప్పబడి ఉన్నాడు. అంటే జ్ఞానం అనేటువంటిది ఒక జీవుడికి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇంద్రియాల ద్వారా వస్తుంది. ఓకే, అంటే జ్ఞానేంద్రియాల ద్వారా వస్తుంది. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా నువ్వు తెలుసుకోబడినటువంటి ఏ విషయమైనా సరే నాలోనే ఉంది, నేను అందులోనే ఉన్నాను. అంటే భగవంతుడి గురించి తన గురించి తాను చెప్తున్నాను అనమాట. ఎవరైనా అనుకోవచ్చు భగవంతుడు మనకు అర్థం కాడు, మనకు అర్థమైతే ఆయన భగవంతుడు కాడు. భగవంతుడు నీలాగా నాలాగా ఉంటే భగవంతుడు కాడు. నువ్వు నేను అర్థం చేసుకోగలిగితే భగవంతుడు కాదు. ఎవరైతే భగవంతుడిని వర్ణించలేరో, వర్ణించడానికే సాధ్యం కాదో, ఎవరినైతే వర్ణించడానికో సాధ్యం కాదో ఆయన భగవంతుడు అని ఎవరైనా అనుకుంటారేమో. కానీ భక్తిలో పురోగమించినటువంటి వ్యక్తి భగవంతుడు అర్థం అవుతారు. ఎప్పుడైతే మనం నిన్న చెప్పుకున్నట్టు మనం ఎప్పుడైతే సత్వగుణంలోకి వచ్చి శాస్త్రాన్ని చదువుతామో భగవంతుడు అర్థం అవుతాడు. సత్వగుణంలోకి రాకుండా శాస్త్రాన్ని చదివేసి నాకు భగవంతుడు అర్థం కావట్లేదు కాబట్టి ఈయనే భగవంతుడు అని అనుకుని భగవంతుడి గురించి ఏ నిరాకారమో శూన్యమో అని చెప్పేసుకునేటువంటి స్థాయిలో ఒక విశుద్ధ భక్తుడు ఉండడు. ఎందుకంటే వాళ్ళ మీద గుణాల యొక్క ప్రభావం ఉండదు కాబట్టి. గుణాల యొక్క ప్రభావంలో లేనటువంటి వ్యక్తికి భగవంతుడు అర్థమవుతాడు. కాబట్టి నీకున్నటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా మనసు ద్వారా ఏదేదైతే నువ్వు తెలుసుకోగలుగుతావో ఆ తెలుసుకోబడినటువంటి ప్రతి అంశము కూడా నాలోనే ఉంది, ఆ ప్రతి అంశంలోనూ నేను కూడా ఉన్నాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఇక్కడ భగవంతుడికి అన్యంగా ఏమీ లేదు. మనం అందరం ఇప్పుడు అర్థం అవ్వాలి అంటే మనం ఎక్కడ చూసినా ఏం చూసినా భగవంతుడి సంబంధంలో చూడాలి. భగవంతుడి సంబంధంలోనే మనం చూడగలగాలి. భగవంతుడికి సంబంధం లేకుండా ఏది లేదు అని మనకి ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు మనం మాయలో ఉన్నట్టు, మనం బద్ధజీవులం అన్నట్లు. అందుకని మనకి 10వ అధ్యాయంలో భగవంతుడి గురించి తన గురించి తాను పరిచయం చేసుకున్నప్పుడు మీరు తాగే నీళ్లలో రుచిని కూడా నేనే అని చెప్పారు. సూర్యకిరణాలలో నేనే ఉన్నాను, సూర్యుడు నేనే, చంద్రుణ్ణి నేనే, పక్షులలో గరుత్మంతుణ్ణి నేను కదా. అంటే మీరు చూస్తున్నటువంటి ప్రతి దాంట్లో ఉత్తమమైనది ఏది ఉంటే అది కూడా నేనే. ప్రతి దాంట్లో నన్ను చూడగలగడం అనేటువంటిది ఏదైతే ఉందో అది సరి అయినటువంటి జ్ఞానం. అలాంటి మనసుతోటి ఇంద్రియాలతోటి తెలుసుకోబడగలిగినటువంటి ప్రతి వస్తువులోనూ కృష్ణుడే ఉన్నారు. అంతేకాదు ఏదైతే మనసు ఇంద్రియాలు కప్పేసి ఉంచాయో అంటే జీవుడు ఉన్నాడో ఆ జీవుడు ఎవరు? నా అంశ. నా అంశ
నా అంశ అయినటువంటి జీవుడికి నాలాంటి క్వాలిటీస్ ఉండాలి, నాలాంటి గుణగణాలు ఉండాలి, నాలాంటి ఆ, లక్షణాలు ఉండాలి. కానీ ఇంద్రియాలతోటి, సూక్ష్మ స్థూల ఇంద్రియాలతోటి కప్పబడి ఉన్నాడు. కానీ నిజానికి అలాంటి ఆ భౌతికమైనటువంటి విషయాలతో కప్పబడి ఉన్నంత మాత్రాన జీవుడు భౌతికం కాదు, ఆయన నా అంశ. అంటే అప్పుడు ఏం చెప్తున్నారు? జీవుడు వేరు, నేను వేరు అనేటువంటి విషయాన్ని చెప్పేశారు. ఓకే, జీవుడు కేవలం నా అంశ మాత్రమే. నా అంశ మాత్రమైనటువంటి జీవుడు ఇలాంటి స్థూల సూక్ష్మ తత్వాలతోటి బంధింపబడిపోయాడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి భగవంతుడికి సంబంధించినటువంటి, అంటే పరతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనకి ఏదేదైతే కాదో దాన్ని ఎలిమినేట్ చేస్తూ చక్కగా వివరించడము అనేటువంటిది జరిగింది. ఇంకా భగవంతుడు తన గురించి ఏం చెప్తున్నారు అనేటువంటిది ఈరోజు 26వ శ్లోకం నుంచి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సత్యవతి మాతాజీ. గుణేషు శావిసచ్చిత్తం అభీక్ష్ణం గుణసేవయా గుణేషు చాపి సచ్చిత్తం అభిష్టం గుణసేవయ గుణాశ్చ చిత్త ప్రభవా మధ్రూపా ఉభయత్యదే. గుణాశ్చ చిత్త ప్రభవ మద్రూప ఉభయం త్యజేత్. ఆ విధంగా తాను నాకు అభిన్నుడనడి అవగాహన చేయనన్ను పడసిన వ్యక్తి నిరంతర ఇంద్రియ భోగ కారణమున మనస్సు ఇంద్రియార్థాలలో ప్రవేశించినదనియు, చక్కగా కనిపించినట్లు ఇంద్రియార్థములు మనస్సులో నెలకొన్నవనియు అనుభూతమనుచుకును. నా దివ్య స్వభావంను తెలుసుకున్నవాడే అతడు మనస్సు దాని విషయంలో రెండింటినీ త్యజించును. ప్రభుపాదుల వారి భాష్యము. తనను కర్తగను సమస్తమునకు భోక్తగను భావించుటే మనస్సు లక్షణమైన కారణమున దాని ఇంద్రియార్థముల నుండి వేరుపరచడం అత్యంత కఠినమని తిరిగి ఇచ్చట భగవానుడు తెలుపుచున్నాడు. లౌకిక మనస్సును త్యజించుట అనగా మానసిక కార్యకలాపములను త్యజించుట కాదనియో, దాని బదులుగా మనస్సును పవిత్రమనర్చి జ్ఞాన ప్రకాశమైన మనోవృత్తిని భక్తియుత సేవలు నెలకొల్పుటయేనని తప్పక ఎరగవలెను. అనంతకాలముగా మనస్సు ఇంద్రియములు విషయ సంపర్కం కలిగి ఉన్నవి కనుక తన ఉనికికే ఆధారమైనటి ఇంద్రియార్థములను అంటే విషయములను త్యజించుట మనస్సునకు ఎట్లు సాధ్యపడును? మనస్సు లౌకిక విషయములను చేరుటయే కాకుండా మనస్సు యొక్క కోరికల వలన లౌకిక విషయంలో కూడా ప్రతి క్షణము నిస్సహాయంగా మనస్సులో ప్రవేశించకుండా ఉండలేవు. ఆ విధంగా మనస్సును ఇంద్రియార్థముల వేరుపరచుట వాస్తవమునకు సాధ్యం కాదు. దానికి ఎట్టి ప్రయోజనం చేకూరబోదు. తాను సర్వోన్నతులను తలంచి ఒక లౌకిక మనోవృత్తిని కలిగినచో ఇంద్రియ భోగం తుట్టతకు దుఃఖ కారణమే అని భావించి దాన్ని త్యజించినను అట్టి కృత్రిమ స్థితిలో అతడు ఉండజాలకపోవచ్చు, లేదా అటువంటి పరిత్యాగం ఎటువంటి ప్రయోజనమును చేకూర్చకపోవచ్చును. భగవంతు పాదపద్మములకు శరణాగతి లేనిదే కేవలము పరిత్యాగం ఒక్కటే మనుషుని ఈ భౌతిక జగత్తును ఉద్ధరింపజాలదు. సూర్యకిరణములు సూర్యుల్లో భాగమైన చందమున జీవులందరూ భగవదంశులు. జీవుడు భగవదంశగా తన స్వరూపంలో పూర్తిగా లగ్నమైనప్పుడు నిజముగా బుద్ధిమంతుడి లౌకికమైన మనస్సును ఇంద్రియార్థములు సులభముగా త్యజించగలడు. భగవంతుని రూపము, గుణములు, లీలలు, పార్షాదుల యందు మనస్సు లగ్నం చెందుటను ఈ శ్లోకం తద్రూప అనే పదం సూచించును. ఇటువంటి పారవస్య ధ్యానములో మునిగిన వాడే మనుజుడు భక్తియుత శనోనర్చరుని. ఇది సహజంగాని ఇంద్రియ ప్రభావమును తరిమివేయగలదు. మనస్సుతో ఇంద్రియాల దములతో మిథ్యాదాధ్యాత్మమును తనంతట తానే విడిచెడి శక్తి జీవునికి ఉండదు. కానీ భగవంతుని నిత్యాంశ సేవకుడు నుండి భావనలో ఆ దేవతని సేవించుటచే అతడు భగవత్ శక్తి యుతుడగును. అట్టి భగవత్ శక్తియే అజ్ఞానందకాలను సులభంగా తొలగించగలదు. హరే కృష్ణ ప్రభుజీ దండపు. సో మనందరం కూడా నిజమైనటువంటి జ్ఞానానికి రావడం అనేటువంటిది అవసరం. సో భగవంతుడికి మధ్య ఉన్న తేడాని చాలా ఈజీగా మనకి తెలియచేసేసారు. ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి మనం ముందు జీవుడు భౌతిక శరీరం కాదు, జీవుడు స్థూల సూక్ష్మ ఇంద్రియాలు కాదు, ఇంద్రియార్థాలు కూడా కాదు. అంటే జీవుడు వీటన్నిటికీ పరమైన వాడు. మరి ఎవరు ఆ జీవుడు? ఆ జీవుడు భగవంతుడి యొక్క అంశ. జీవుడిని భగవంతుడు అని అనుకోవద్దు. జీవుడు భగవంతుడి యొక్క అంశ అనేటువంటి విషయాన్ని కనుక మనం తెలుసుకోగలిగినట్లయితే అప్పుడు జీవుణ్ణి భగవంతుణ్ణి వేరు చేసి చూస్తాం. ఓకే,
జీవుణ్ణి భగవంతుడిని వేరు చేసి చూస్తాం. అంటే ఇప్పుడు భగవంతుడు ఈ అద్వైత సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని సమర్థిస్తున్నట్ట, లేదు అద్వైతవాదం సమర్థిస్తున్నట్ల లేదు ప్రభు. సమర్థించట్లేదు. ఎలా అంటే అద్వైతం ఏ విషయంలో అంటే జీవుడికి భగవంతుడికి తేడా లక్షణాలలో లేదు. ఏమీ తేడా లేదు, అంతవరకే అద్వైతం. జీవుడు భగవంతుడు ఒక్కటే అంటే ఆ విషయంలో భగవంతుడు ఏకీభవించట్లేదు. అందుకనే భగవంతుడు ఇక్కడ స్వయంగా చెప్తున్నారు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకొని అప్పుడు వాళ్ళు భక్తిలో పురోగమించాలి, కృష్ణ చైతన్యంలో పురోగమించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు సఫలీకృతం అవుతారు. అది తెలుసుకోకుండా మనము ఎన్ని భౌతికమైనటువంటి విషయాలను పరిత్యజించినా కానీ, తపస్సులు చేసినా కానీ మనకి ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది ఉండదు. ఓకే, అంటే ముందు మన స్థానం మనం తెలుసుకోవాలి. మన అంశ మాత్రం భగవంతుడి యొక్క సేవకులం మాత్రమే అనేటువంటి స్థానాన్ని తెలుసుకొని మన ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది మొదలు పెట్టాలి. అలా మొదలు పెట్టకుండా మనము భగవంతుడితో సమానము అని అనుకునేటువంటి వాళ్ళు, అంటే జీవుడు భగవంతుడు ఏకం, కానీ జీవుడిని భగవంతుడిని ఏకం అనేటువంటి విషయం తెలుసుకునేంత వరకు తపస్సు చేయాలి అని అనుకునే మొదలుపెట్టే వాళ్ళకి ఏ ఆధ్యాత్మిక పురోగతి వస్తుంది? వాళ్ళ కాన్సెప్టే రాంగ్. వాళ్ళు ఎక్కిన బస్సే తప్పు బస్సు. ఎక్కిన బస్సే గమ్యాన్ని చేరే బస్సు ఎక్కకుండా నేను గమ్యం చేరాలి అనే ప్రయత్నం చేస్తే ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? చేరగలరా? గమ్యం చేరగలరా? చేరలేరు. కాబట్టి మనకి జ్ఞానం ఉందా లేదా అనేటువంటి విషయం పక్కన పెట్టు, కానీ ఎక్కాల్సిన బస్సు మాత్రం కరెక్ట్ బస్సు ఎక్కాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మనం గమ్యానికి చేరిపోతాం, స్లోగా జ్ఞానం తెలుసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనకి భగవంతుడి యొక్క స్థితిని, మనస్థితిని అర్థం చేసుకుని సేవ చేయడం అనేటువంటిది మొదలు పెట్టాలి. అప్పుడు మనము సరైనటువంటి దిశలో ప్రయాణం చేస్తున్నట్లు. లేదు అంటే కనుక కేవలం అది తెలుసుకోకుండా ఇంద్రియార్థాలని కృత్రిమంగా త్యజించినంత మాత్రాన, మనసు నుంచి ఇంద్రియార్థాలని పూర్తిగా వేరు చేసినంత మాత్రాన బలవంతంగా మనం ఏమి ఆధ్యాత్మికంగా పురోగమిస్తాము అనుకుంటే అది సాధ్యం కాదు. అందుకని కృష్ణుడు కూడా భగవద్గీతలో బలవంతంగా ఇంద్రియార్థాలని త్యజించటం సన్యాసం కాదు అని చెప్పారు. అంతకంటే ఉత్తమమైనటువంటి సన్యాసి ఎవరు అనంటే ఇంద్రియార్థాలని భగవంతుడి యొక్క సేవలో వాడేవాడు, ఇంద్రియాలని భగవంతుడి యొక్క సేవలో వాడేవాడు. త్యజించట్ల మనం ఏది, అన్నీ తెచ్చుకుంటున్నాం. ఎందుకు? భగవంతుడి సేవలో వాడడం కోసం. దీన్ని నిజమైన వైరాగ్యం అంటారు అని చెప్పారు. వైరాగ్యం అంటే ఉన్నది వదిలేయడం కాదు. వైరాగ్యం అంటే ఉన్నదాన్ని భగవంతుడి సేవలో ఎలా వాడాలి అని తెలుసుకోగలగడం, అది నిజమైనటువంటి వైరాగ్యం. అలా కాకుండా ఉన్నదాన్ని ఏ విధంగా నా సేవలో వాడుకోవాలి అని అనుకుంటే అది వైరాగ్యం కాదు, అది ఇంద్రియ భోగం. అలా కాకుండా ఉన్నదాన్ని భగవంతుడి సేవలో ఎలా వాడాలి అని తెలుసుకోవడం అనేటువంటిది బలవంతంగా ఇంద్రియార్థాలను త్యజించినటువంటి వ్యక్తి కంటే కూడా ఉత్తమమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు. అలాంటి వ్యక్తిని బుద్ధిమంతుడు అంటారు. అలాంటి బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తి భగవంతుడిని మనసులో స్థిరంగా నిలుపుకోగలుగుతాడు. అలాంటి వ్యక్తి చేసేటువంటి ధ్యానం వలన ఆధ్యాత్మిక ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. కానీ అలాంటి ఒక ఇది లేకుండా బలవంతంగా త్యజించి చేసేటువంటి ఆధ్యాత్మిక సాధన అది మనకి పురోగతిని తీసుకురాదు. నెక్స్ట్ 27 సుధీర సునీతి మదల్. జాగ్రత్ స్వప్న సుషుప్తం చ గుణతో బుద్ధివృత్తయః. జాగ్రత్ స్వప్న సుషుప్తం చ గుణతో బుద్ధివృత్తయః. తాసాం విలక్షణో జీవః సాక్షిత్వేన వినిశ్చితః. తాసాం విలక్షణో జీవః సాక్షిత్వేన వినిశ్చితః. జాగ్రత్త స్వప్న సుషుప్తములు బుద్ధి యొక్క 3 కార్యములు. అవి ప్రకృతి గుణములచే కలుగుచుండును. దేహమునందలి జీవుడు ఈ 3 స్థితులకు భిన్నమైన గుణములను కలిగి ఉండునని నిర్ణయింపబడినది. ఈ విధముగా అతడు వాటిని సాక్షిగా నిలిచి ఉండును. కృష్ణ కృపామూర్తి శిల ప్రపాదికి జై. భాష్యము. ఆత్మకు వాస్తవమునకు భౌతిక జగత్తులో ఎటువంటి సంబంధము లేదు. జగత్తుతో దానికి శాశ్వత సంబంధము గాని సహజమైన బంధము గాని లేనే లేదు. స్థూల సూక్ష్మ రూపముల్లో అనాత్మతో మిథ్యా తదాత్మమును త్యజించుటయే నిజమైన త్యాగమునకు అర్థము.
కలలు గాని చేతనాయుత కలాపములు గాని లేనట్టి గాఢ నిద్ర స్థితిని సుషుప్తం అను పదము సూచించును. ఈ మూడు స్థితులను శ్రీకృష్ణుడు ఇట్లు వివరించినాడు. సత్వ జాగరణం విద్యాద్రాజస స్వప్నమాదిస్తేత్ ప్రవిస్వాపం తమసా జ్ఞానోస్తురీయం త్రిషు సనత్తతః. మెలకువ స్థితి సత్వగుణ జనితమయు స్వప్నావస్థ రజోగుణము నుండి కలుగుననియు గాఢ నిద్ర స్థితి తమోగుణము వల్ల కలుగునేను తప్పక ఎరుగవలెను. నాలుగోదైన తుర్యావస్థ ఈ మూడింటికి భిన్నమైనటిది, వాటిని ఆవరించి ఉండును. భాగవతము 11.25-20లో మోహకలాపములకు సాక్షిగా నెలకొనుటే సాక్షిత్వేన నిజమైన స్వచ్ఛతకు అర్థము. శ్రీకృష్ణ భక్తి భావన వృద్ధిచే అట్టి లాభప్రదమైన స్థితి లభించగలదు. హరే కృష్ణ ప్రభుత్వ. జాగృత, స్వప్న, సుషుప్త అనేటువంటివి బుద్ధి యొక్క మూడు కార్యములు. అవి ప్రకృతి గుణములచే కలుగుచుండును. దేహమునందలి జీవుడు ఈ మూడు స్థితులకు భిన్నమైనటువంటి గుణములను కలిగి ఉండునని నిర్ణయించబడినది. ఆ విధముగా అతడు వాటికి సాక్షిగా నిలిచియుండును. ఓకే, ఇక్కడ జాగృత, స్వప్న, సుషుప్త అనేటువంటి మూడు స్థితులు, ఈ మూడు స్థితులని కూడా సత్వగుణ, రజోగుణ, తమో గుణంతో పోలుస్తున్నారు. జాగృత స్థితి అంటే సత్వగుణ స్థితి, స్వప్న స్థితి అంటే రజోగుణ స్థితి, సుషుప్త అంటే గాఢ నిద్ర స్థితి అన్నమాట, అది తమో గుణ స్థితి. ఈ మూడు గుణాల కారణంగా ఏదైతే ఉందో అది వాటికి పరంగా ఉన్నటువంటిది ఆత్మ, జీవుడు. ఈ జీవుడు ఈ మూడు స్థితులకి సాక్షి, ఈ మూడు స్థితులకి కూడా సాక్షిగా ఉన్నాడు. అయితే ఈ మూడు స్థితులు కాకుండా ఇంకొక స్థితి ఉంది. ఆ స్థితి ఏమిటి అనంటే కృష్ణ చైతన్యం, కృష్ణ చైతన్య స్థితి. ఓకే, అంటే భగవంతుడితో తనకి ఉన్నటువంటి సంబంధం అనేటువంటి చైతన్యంలో ఉన్నాడు. సో ఆ స్థితిలో ఉండడం అనేటువంటిది అది నిజమైనటువంటి సరి అయినటువంటి స్థితి, అంటే గుణాతీతమైనటువంటి స్థితి. మిగిలినవన్నీ కూడా ఇప్పుడు జాగృత అంటే సత్వగుణ స్థితి, సత్వగుణ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి జ్ఞానం ఉంటుంది. అంత మాత్రాన ఆ జ్ఞానాన్ని విజ్ఞానంగా మారుస్తాడని ఏమైనా ఉందా? లేదు. మనకి జ్ఞానం ఉండాలంటే సత్వగుణంలో ఉండాలి. అంటే నేను శరీరం కాదు, నేను ఆత్మ అని తెలుసుకోవడం అనేటువంటిది ఒక స్థితి, అది సత్వగుణ స్థితి. అదే స్వప్న స్థితిలో ఉన్నాం అనుకోండి, స్వప్న స్థితి అంటే రజోగుణ స్థితి. స్వప్న స్థితిలో మనం ఎలా ఉంటాము అని అంటే, మనం ఏదైతే కళ కంటున్నామో ఆ కళ నిజం అనుకుంటాం, ఆ కళలో మన క్యారెక్టర్ నిజం అనుకుంటాం, ఆ కళలో మనకు జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ నిజం అనుకుంటాం, ఆ కళలో జరిగినటువంటి సంఘటనలకు కూడా మనం స్పందిస్తాం, మనకే జరుగుతున్నట్టు ఫీల్ అవుతాం. కొన్నిసార్లు సంతోషపడతాం, కొన్నిసార్లు బాధపడతాం, కొన్నిసార్లు కళలో ఏడుస్తాం కూడా. ఎందుకు? కళ నిజమా? కళ భ్రమలో ఉంటాం. అది అది ఆ కళలో ఉన్నటువంటి క్యారెక్టరే నేను అని అనుకునేటువంటి స్థితి. అందుకని దాన్ని రజోగుణంతో పోలుస్తున్నారు. రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క అస్తిత్వం భౌతికమైనటువంటి శరీరంతో నేనే అనుకుంటున్నాడు. ఓకే, కళలో జరిగినటువంటి విషయాలకి ఎలా అయితే స్పందిస్తున్నాడో ఈ భౌతిక శరీరానికి కలిగినటువంటి విషయాలతోటి కూడా తను అలానే స్పందిస్తున్నాడు. అంటే మిథ్య లాంటి ఈ భౌతిక జీవన స్థితి ఏదైతే ఉందంటే కళ్ళు తెరిచి కళ్ళు మూసే లోపల అయిపోయేటువంటి ఈ యొక్క జీవన స్థితి ఏదైతే ఉందో అది శాశ్వతం, అదే నేను అని అనుకోవడం. అంటే కళలో ఏ విధంగా అనుకుంటామో అలానే నిజంగా కూడా అనుకుంటున్నాం మనము ఈ యొక్క స్థితి. అందుకనే ఇది రజోగుణ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇక 3, అటు కళ కాదు, ఇటు జాగృత స్థితి కాదు, అంటే అటు సత్వగుణం కాదు, ఇటు రజోగుణం కాదు, పూర్తిగా నిద్రపోవడం. సత్వగుణ స్థితిలో ఉన్నవాడు నేను శరీరం కాదనుకుంటున్నాడు, రజోగుణ స్థితిలో ఉన్నవాడు నేను శరీరం అనుకుంటున్నాడు. నేను శరీరం అయితే నాకేంటి, లేకపోతే శరీరం కాకపోతే నాకెందుకు? నేను ఆత్మనైతే ఏంటి, ఆత్మను కాకపోతే ఏంటి? అంటే పూర్తిగా నిద్రావస్థలో ఉన్నటువంటి సుషుప్తావస్థ దశ అనమాట. పూర్తిగా నిద్రావస్థలో దశలో ఉన్నటువంటి వాడు అంటే వానికి
తమోగుణ స్థితి అన్నమాట. అంటే ఏ జ్ఞానము లేనటువంటి స్థితి. అలా కాకుండా నాలుగవ స్థితి ఏమిటి అని అంటే విశుద్ధ సత్వగుణ స్థితి. వాసుదేవ స్థితి. విశుద్ధ సత్వగుణ స్థితి. ఆ స్థితిలో జ్ఞానము విజ్ఞానంగా మారుతుంది. జ్ఞానం ఏమిటి? నేను శరీరం కాదు. మరి విజ్ఞానం ఏమిటి? మరి నేను శరీరం కానప్పుడు నేను ఎవరిని? నేను భగవంతుడి సేవకుడిని, నేను భగవంతుడి యొక్క అంశని, నా నిజస్థితి భగవంతుడికి సేవకుడిగా ఉండడం. ఇది తెలుసుకోవడం. ఇది నాలుగవ స్థితి. ఓకే, నెక్స్ట్ 28వ శ్లోకం ఉమాపతి ప్రభు. యర్హి సంస్కృతి బంధోయం ఆత్మనో గుణవృత్తిదః యసి సంస్కృతి బంధోయం ఆత్మను గుణివృత్తిదః మైతుర్యే స్థితో జహ్యాన్ త్యాగస్తద్గుణచేతసాం. మైతుర్యే స్థితో జహ్యత్ త్యాగస్తద్గుణ చేతసాం. ఆత్మ లౌకిక బుద్ధి బంధములో చిక్కుబడి ఉన్నది. అట్టి బుద్ధి దానికి మోహమయ గుణములలో నిరంతర వృత్తులను ఒసుగుచుండును. కానీ నేను జాగృత స్వప్న సుషుప్తులకు అతీతమైన తురియావస్థను నా యందు నిలిచిన వాడై జీవుడు లౌకిక చిత్త బంధమును త్యజింపవలెను. ఆ సమయమున అతడు సహజముగానే ఇంద్రియార్థమును లౌకికమైన మనస్సును త్యజింపగలడు. భాష్యం జయప్రపాద్కి జై. ఆదిలో ఋషులు బ్రహ్మ అడిగిన ప్రశ్నకు ఇప్పుడు శ్రీకృష్ణ భగవాను ప్రత్యేకముగా సమాధానమును ఒసుగుతున్నాడు. తుదకు ఆత్మకు లౌకిక ఇంద్రియార్థములతో ప్రకృతి గుణములతో సంబంధం లేనే లేదు. కానీ భౌతిక దేహముతో మిథ్యాదాత్మం కారణమున ప్రకృతి గుణములు శక్తిమంతములై జీవుని మోహమయ వృత్తులలో నెలకొల్పును. భౌతిక పదార్థములతో గల ఈ మిథ్యా తాదాత్మమును నశింపజేయుట ద్వారా జీవుడు ప్రకృతి దత్తమైన మోహ వృత్తులను త్యజించును. మోహమని తనను తానే విడిపించుకునే శక్తి జీవులకు ఒసగబడలేదనియు భగవంతుని గురించిన పూర్ణ ఎరుకతో అతడు తప్పక కృష్ణ భక్తిలో నెలకొనవలననియు ఈ శ్లోకం నందు స్పష్టముగా తెలుపబడినది. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఆత్మకి ఉన్నటువంటి 3 స్థితుల గురించి తెలియచేశారు. ఇది బుద్ధి నశించడం వల్ల జరుగుతుంది ఈ 3 స్థితులు. లేదంటే లౌకికమైనటువంటి బుద్ధి మాత్రమే, అంటే ఆధ్యాత్మిక బుద్ధి నశించిపోయింది. మనకి లౌకికంగా ఉండిపోతున్నాం కాబట్టి మనకి ఆత్మ యొక్క నిజస్థితి మనకు అర్థం కావట్లేదు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నారు అని అంటే అది లౌకిక బుద్ధి కారణంగా బంధింపబడిపోయి ఉంది. అలా అది మోహమయమైనటువంటి స్థితి. అంటే జాగృత స్థితిలో ఉన్నా, స్వప్నావస్థలో ఉన్నా, సుషుప్తావస్థలో ఉన్నా కానీ ఆ 3 స్థితులు కూడా మోహమయమైనటువంటి స్థితి. అంటే సత్వగుణంలో ఉన్నా, రజోగుణంలో ఉన్నా, తమో గుణంలో ఉన్నా మనము మాయలోనే ఉన్నాము అని అర్థం, భ్రమలోనే ఉన్నాము అని అర్థం. కానీ భగవంతుడి స్థితి అది కాదు. ఆత్మ ఆ స్థితిలో ఉంది, ఆత్మ ఆ స్థితిలో బంధింపబడుతుంది. కానీ నేను అలా కాదు అని చెప్తున్నారు భగవంతుడు ఇక్కడ. నాకు ఈ 3 స్థితుల్లో నేను లేను. ఈ 3 స్థితుల్లో జీవుడు ఉన్నాడు, కానీ 3 స్థితుల్లో నేను లేను. దాన్ని తురీయావస్థ అని చెప్తున్నారు. తురీయావస్థ, నేను 4వ స్థితిలో ఉన్నాను. అంటే బంధింపబడకుండా ఉన్నాను అని అర్థం. అంటే నేను స్వప్నావస్థలో లేను, నేను జాగృతావస్థలో లేను, లేదు అంటే నేను సుషుప్తావస్థలోనూ లేను. అంటే రజోగుణంలో లేను, తమో గుణంలో లేను, సత్వగుణంలోనూ లేను. మరి ఎందులో ఉన్నాను? విశుద్ధ సత్వగుణంలో ఉన్నాను. వాసుదేవ స్థితి. ఓకే, విశుద్ధ సత్వగుణంలో ఉన్నాను. కాబట్టి అలాంటి విశుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి మనం కూడా విశుద్ధ సత్వగుణంలోకి వెళ్ళాలి. అంటే తురీయావస్థకి వెళ్ళాలి. మనం కూడా తురీయావస్థకి మనం కూడా వెళ్ళాలి. అంటే ఏంటి? కృష్ణ చైతన్యంలోకి రావాలి. అంటే ఒక వ్యక్తి భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలి అని అంటే కృష్ణ చైతన్యంలోకి రావడం అనేటువంటిది తప్పనిసరి. కృష్ణ చైతన్యంలోకి రాకుండా అంటే నేను ఈ 3 అవస్థల్లో ఉండకూడదు, ఈ సత్వ రజస్తమో గుణ అవస్థల్లో ఉండకూడదు, విశుద్ధ సత్వగుణ స్థితికి రావాలి.
విశుద్ధ సత్వగుణ స్థితికి వచ్చినప్పుడు నేను భగవంతుడి సేవకుణ్ణి అని అర్థం చేసుకుంటాను. అంటే నా యొక్క నిజస్థితిని నేను తెలుసుకునేటువంటి స్థితికి వస్తే తప్ప మనకి భగవంతుడు అర్థం కాడు. అంటే భగవంతుడి స్థితికి వెళ్ళి మనం భగవంతుడిని అర్థం చేసుకోవాలి. అంతేకాని మనం ఒక జీవుడి స్థితిలోనే ఉండి, అంటే భం ఆ, ఆ, బద్ధ జీవన స్థితిలో ఉండి భగవంతుని అర్థం చేసుకోవాలి అనే ప్రయత్నం చేస్తే అర్థం కాదు. కాబట్టి మనం ముక్త జీవుడి స్థితికి వెళ్ళాలి. అంటే భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాలను మనం పొందగలగాలి. అంటే భౌతిక పరిస్థితులు మనల్ని ప్రభావితం చేయకుండా ఉండేటువంటి పరిస్థితికి మనం వెళ్ళాలి. అప్పుడు మనం భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతాము. నెక్స్ట్ 29వ శ్లోకం, శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. అహంకారకృతం బంధం ఆత్మనోర్ధా విపర్యయం అహంకారకృతం బంధం ఆత్మనోర్ధ విపర్యయం విద్వాన్ నిర్విద్య సంసారా చింతాం తుర్యే స్థితస్త్యజేత్. విద్వాన్ నిర్విద్య సంసారా చింతాం తుర్యే స్థితస్త్యజేత్. మిథ్యాహంకారమే జీవుని బంధమునందు పడవేసి నిజంగా అతడు కోరిడి దానికి విపరీతమైనదే అతనికి వసగుచుండును. కనుక బుద్ధిమంతుడు లౌకిక జీవితమును భోగించడి నిరంతర చింతనను విడిచి లౌకిక చిత్తవృత్తులకు పరమైనట్టి భగవంతుని యందే నెలకొనవలెను. భాష్యము. శ్రీల శ్రీధర స్వామి దీనిని ఇట్లు వ్యాఖ్యానించిరి. సంసారం ఎట్లు జీవునకు బంధము కలిగించును, అట్టి బంధమును త్యజించుట ఎట్లు. దీనిని భగవానుడు ఇచ్చట అహంకారకృతం అనే పదముతో వివరించినాడు. మిథ్యాహంకారము వలననే జీవుడు మోహజాలమున చిక్కుబడును. జీవుడు ఆనందమయ జీవితమును నిత్యత్వమును జ్ఞానమును కోరినప్పటికీ వాస్తవమునకు వీటిని కప్పివేసి విపరీత ఫలములను వసగేడి పద్ధతులని అతడు అవలంబించునని అర్ధ విపర్యయం అను పద సముదాయము సూచించును. జీవుడు మృత్యువును దుఃఖమును కోరుకున్నను అవి వాస్తవముగా సంసార ఫలములై ఉన్నవి కనుక అవి పూర్తిగా వ్యర్థములే అయి ఉన్నవి. బుద్ధిమంతుడు వ్యక్తి లౌకిక జీవనం యొక్క దుఃఖమయ స్థితిని చింతన చేసి ఆ విధంగా దివ్యుడుగు భగవంతుని యందే నెలకొనవలెను. సంసార చింతాం అను పదమును ఈ విధంగా అర్థం చేసుకొనవలెను. సంసారము లౌకిక బుద్ధిని సూచించును. భౌతిక జగత్తుతో జీవుని మిథ్యాపూర్వకమగు బుద్ధి తాదాత్మ్యము వలననే సంసారము కలుగుచున్నది. ఈ తప్పు తాదాత్మ్యము కారణమున జీవుడు సంసార చింతనములో అనగా భౌతిక జగత్తును భోగించడు చింతన మునుగును. అతడు భగవంతుని యందు నిలిచిన వాడై ఇట్టి వ్యర్థ చింతనను విడిచిపెట్టవలను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. మిథ్యాహంకారము అంటే మన యొక్క నిజస్థితిని తెలుసుకోకుండా చేసేటువంటిది. ఓకే. మన నిజస్థితి ఏమిటి అంటే మనల్ని భగవంతుడి సంబంధంలో చూడగలగడం మన నిజస్థితి. ఓకే. భగవంతుడి సంబంధంలో మనకి భగవంతుడితో ఉన్నటువంటి సంబంధం ఏంటో తెలుసుకోగలిగి ఆ స్థితిలో మనం కనుక కర్మలు చేసినట్లయితే మనకి మిథ్యాహంకారం లేనట్లు, మనకి శుద్ధ అహంకారం ఉన్నట్లు, ట్రూ సత్యమైనటువంటి అహంకారం ఉన్నట్లు. ఓకే. కానీ మిథ్యాహంకారం ఏం చేస్తుంది అనంటే, నేను భగవంతుడికి సంబంధం లేదు, నేను భగవంతుడి సేవకుడు కాదు, నేనే ఒక యజమానిని, నేనే భోగించడానికి ఉన్నాను. ఈ భౌతిక ప్రకృతిలో నేను ఉన్నది ఎందుకు అంటే భౌతిక ప్రకృతిని అనుభవించటానికి. నా కోసమే భగవంతుడు ఈ భౌతిక ప్రకృతిని ఏర్పాటు చేశాడు, నేను ఎంజాయ్ చేయడానికి. కాబట్టి నేను యజమానిని, ఈ భౌతిక ప్రకృతికి యజమానిని. అంటే మనం ఏం చేస్తున్నాము అనంటే మనల్ని మనము భగవంతుడి పొజిషన్లో పెట్టుకుంటున్నాం. నాకు లేనిది నాకు ఉన్నది అని అనుకోవడం. అంటే ఇక్కడ ఎలా ఉంది అనంటే ప్రతిదానికి మనమే క్రెడిట్ తీసుకుంటాం. అంటే నేను కేంద్రంగా కర్మలు చేస్తాం, సాధించిన ప్రతిదానికి నేనే కారణం అనుకుంటాం. నేను సాధించింది నాకే చెందుతుంది, ఎవరు సాధించినా అది నాకే చెందుతుంది, నాకంటే ఉత్తముడు లేడు, నేను చాలా గొప్పవాణ్ణి, నేను భగవంతుడితో సమానం. ఇది మిథ్యాహంకారం. ఇలాంటి మిథ్యాహంకారం కారణంగా మనం చేసేటువంటి ఏ పని వల్లైనా వచ్చేటువంటి ఫలితం మనం పొందాల్సినటువంటి గమ్యాన్ని చేరనివ్వదు. ఓకే. విపరీతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. మన గమ్యం ఏమిటి అంటే భగవంతుడి ధామానికి వెళ్ళాలి.
కానీ మిథ్యాహంకారంలో మనం చేసేటువంటి ఏ సాధనైనా, మిథ్యాహంకారంలో మనం చేసేటువంటి ఏ సేవ అయినా, మిథ్యాహంకారంలో మనం చేసేటువంటి ఏ పని అయినా మనం పొందాలనుకున్న గమ్యానికి మనం వెళ్ళలేము. కాబట్టి భక్తులమై ఉండి కూడా భగవంతుడి సేవ ముఖ్యము అని తెలుసుకొని కూడా మనలో ఇంకా మిథ్యాహంకారం గనక పోకపోతే, అంటే నేను నీ సేవకుడిని అని గనక మనం గనక ప్రార్థన చేయకపోతే, నేను నీ సేవకుడిని కాబట్టి నేను నీకు సర్వీస్ చేస్తున్నాను, సేవ చేస్తున్నాను అనేటువంటి స్థితిలో మనం లేకపోతే మన వలన ప్రయోజనం, మనం చేసేటువంటి సేవ వల్ల మనకి ప్రయోజనం జరగదు. మనం అందరం అనుకుంటాం, చాలామంది అడుగుతారు, మరి నేను భావాస్థితికి వెళ్ళాలి, నేను ప్రేమాస్థితికి వెళ్ళాలి అంటే భగవంతుడితోటి ఒక క్లోజ్ రిలేషన్లోకి నేను వెళ్ళాలి. మనం సాధక భక్తులం, మనమేమి భావాస్థితిలో లేకపోతే మనమేమి ప్రేమాస్థితిలో ఉన్నటువంటి భక్తులం కాదు. మనం ఎవరు అండి? సాధక భక్తులం. సాధక భక్తులకి భగవంతుడితో ఉండాల్సినటువంటి సంబంధం ప్రేమ లేకపోతే భావం కాదు, సాధక భక్తులకు ఉండాల్సిందే. సాధక భక్తులకి దాస్య సంబంధం ఉండాలి. భగవంతుడితో మనకు ఉండాల్సినటువంటి సంబంధం దాస్య సంబంధం. దాస్య సంబంధంలో మనం ఏం చేస్తామండి? సేవ చేస్తాం, దాసులుగా భక్తితో సేవ. సేవ చేస్తాం, దాసులుగా పనిచేస్తాం. దాసులుగా పనిచేస్తే తప్ప మనకి భావ ప్రేమ స్థాయికి మనము వెళ్ళలేము. అందుకనే సాధక భక్తులమైనటువంటి మనము భావాస్థితిలో ఉన్నటువంటి భక్తులుగా మనల్ని మనం ఊహించేసుకొని మనము సేవను చెయ్యము అని అంటే కుదరదు. ఓకే, సేవని మనం చేయాలి, భగవంతుడి సేవని చేయాలి. అది ఎలాంటి సేవైనా సరే, అది ఎలాంటి సేవైనా సరే, ఒక భాగవతాన్ని చదివి వినిపించే సేవైనా కావచ్చు, భాగవతం చదివే సేవైనా కావచ్చు, లేదంటే మీ స్థాయిలో మీరు చేసేటువంటి ప్రోగ్రామ్స్ అయినా కావచ్చు, లేకపోతే ఒక టెంపుల్ ప్రోగ్రామ్ అయినా కావచ్చు, టెంపుల్లో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడమైనా కావచ్చు, లేదంటే ఫెస్టివల్ ఆర్గనైజ్ చేయడమైనా కావచ్చు, లేదంటే ఒక యాత్రని ఆర్గనైజ్ చేయడమే కావచ్చు, ఇదంతా కూడా భగవంతుడి సేవే. మనం అందరం మొన్న యాత్రకి వెళ్ళాం కదా, అదంతా కూడా భగవంతుడి సేవే. యాత్రను ఆర్గనైజ్ చేయడం కూడా భగవంతుడి సేవే. నేను చెయ్యను అని అంటే భగవంతుడి సేవ వదిలేసినట్టు. నాకెందుకండి ఇవన్నీ, వీటన్నిటి వల్ల నాకేం భావం వస్తుంది, నాకు భావం రావట్లేదు, నేను భావస్థితిలో ఉన్నటువంటి వాడిని, నా భావాన్ని కోల్పోతున్నాను, కాబట్టి నేను ఇలాంటి సాధన చెయ్యను అని అంటే మనమేం భావస్థితిలో లేము. కాబట్టే సాధక భక్తులుగా దాస్య సంబంధాన్ని మాత్రమే మనం తెలుసుకొని దాస్య సంబంధంలోనే భగవంతుడికి సేవ చేయటం అనేటువంటిది సరి అయినటువంటి స్థితి. కాబట్టి లౌకికంగా ఆలోచించొద్దు, అంటే భగవంతుడికి అన్యంగా ఆలోచించొద్దు. భగవంతుడికి అన్యమైన దాంట్లో సంతోషాన్ని వెతుక్కోవాలి అనేటువంటి ప్రయత్నం మనం చేసినంత మాత్రాన మనకి పురోగతి అనేటువంటిది ఉండదు. ఓకే, నెక్స్ట్ 30వ శ్లోకం. మంజులత మాత చదవండి. యావన్నానార్థదీపుంసో న నివర్తేత యుక్తిభిః యావన్నానార్థదీ పుంసో నివర్తేన యుక్తిభిః జాగర్త్యపి స్వపన్నజ్జః స్వప్నే జాగరణం యథా. జాగర్త్యపి స్వపన్నజ్ఞః స్వప్నే జాగరణం యథా. నా ఉపదేశానుసారము మనుజుడు కేవలము నాయందే మనస్సును సంలగ్నమునర్చవలెను. అయినను ఎవడేని నాయందే సమస్తమును గాంచుటకు బదులు జీవితమునందే పలు అర్థములను లక్ష్యములను గాంచినచో అతడు బాహ్యమునకు మేల్కొని ఉన్నట్టి వాడే అయినను నిద్ర నుండి లేచి తినని కలగనేది వాడి వలె అసమగ్ర జ్ఞాన వశమున వాస్తవమునకు నిద్రించుచున్నట్టి వాడే అగును. భాష్యము. కృష్ణ భక్తి భావనాయుతుడు కానివాడు సమస్తము కృష్ణుని యందే నెలకొని ఉన్నదని ఎరుగజాలడు. ఆ విధముగా లౌకిక ఇంద్రియ భోగము నుండి విరమించుట అతనికి అసాధ్యమగును.
మనుజుడు ఏదో ఒక మోక్ష విధానమును ఎన్నుకొని తనను ఉద్ధరింపబడిన వానిగా తలచవచ్చును. అయినను అతని లౌకిక బంధనము అట్లే నిలిచి ఉండగా భౌతిక జగత్తుతో ఆసక్తిని అతడు నిలుపుకొని ఉండును. మనుజుడు ఒకప్పుడు నిద్రలో ఉండి మేల్కొనించితని సాధారణ చేతనావస్థను అనుభూతమొనర్చుకుంటునని ఊహింపవచ్చును. అట్లే మనుజుడు తాను ఉద్ధరింపబడితినని భావించినను భగవద్భక్తిని గురించి పట్టించుకొనక మంచి చెడుల నడుమ లౌకిక విలువలను నిర్ణయించుటలోనే నిలిచియున్నచో అనాత్మతో మిథ్యాపూర్వక తాదాత్మ్యమునుచే కప్పబడిన బద్ధ జీవుడే అనియు తెలియబడును. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. సో ఎప్పుడైతే మనం ఈ లౌకిక చిత్తము నుంచి బయటికి వస్తామో అప్పుడు మనము ప్రతి దాంట్లోనూ భగవంతుడే ఉన్నాడు కాబట్టి ఆ భగవంతుడి మీదనే మన యొక్క చిత్తాన్ని సంలగ్నం చేయగలగాలి. మన యొక్క మనస్సులో భగవంతుడికి సంబంధించినవి తప్ప మరి ఏ ఇతరమైనటువంటి ఆలోచనలు వాటి పట్ల ఆకర్షణ మనకి కలగకుండా ఉండాలి. అప్పుడు అది సరి అయినటువంటి స్థితి. అలా కాకుండా ఒక వ్యక్తి భగవంతుడే లక్ష్యంగా కాకుండా ఇంకా ఇతర లౌకికమైనటువంటివి అన్నీ కూడా లక్ష్యంగా చేసుకుని ఉన్నాడో, చూడటానికి ఆయన మేల్కొనున్నట్లు కనిపించినా కానీ ఆయన స్వప్నావస్థలో ఉన్నటువంటి వ్యక్తితోనే సమానము అని చెప్తున్నారు. ఓకే, స్వప్నావస్థలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే తను చూస్తున్నటువంటి స్వప్నం మొత్తం నిజమని అనుకుంటాడో ఆ విధంగా మన కళ్ళ ముందు మెలకువతోటి ఆయన ఒక్కొక్క రోజు ఒక్కొక్క లక్ష్యాన్ని సాధిస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవార్డులని రివార్డులని తీసుకుంటూ ఉన్నప్పటికీ స్వప్నంతో ఉన్నటువంటి వ్యక్తితోనే సమానము అని చెప్తున్నారు. అంటే ఆయన సాధించేటువంటి భౌతికమైనటువంటి అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఎలాంటి అర్థము లేదు, వాస్తవానికి నిద్రిస్తున్నటువంటి వ్యక్తే అని చెప్తున్నారు. అంటే ఏం చేయాలి? మనం అందరం అన్నీ వదిలేసేయాలా? మనం అందరం ఏది సాధించకూడదా? మనం అందరం ఏది చేయకూడదా? నిజానికి వైరాగ్యము అంటే అన్ని వదిలేయడం కాదు. వైరాగ్యం అంటే కృష్ణ సంబంధంలో చేయడం. చెయ్యండి, కానీ కృష్ణుడి సంబంధంలో చెయ్యాలి. కృష్ణుడి సంబంధం లేకుండా చేయకూడదు. అందుకనే మనకి భాగవతంలో మొదటి స్కందంలో సౌనక ఋషులు సూత గోస్వామిని ప్రశ్నిస్తున్నారు. ఓకే, సూత గోస్వామిని ప్రశ్నించేటప్పుడు పరీక్షణ్ మహారాజు గురించి చెప్తున్నారు. పరీక్షణ్ మహారాజు గురించి చెప్తూ ఒకసారి పరీక్షణ్ మహారాజు రాజ్యం మొత్తం పర్యటన చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కలిపురుషుడు, ఒక శూద్రుడు కానీ ఒక రాజు వేషం వేసుకొని అక్కడ ఉన్నటువంటి గోవుని ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వృషభాన్ని గోవుని కాదు వృషభాన్ని కొడుతున్నాడు. ఎలా కొడుతున్నాడు? కాళ్ళు ఇరిగిందా కొడుతున్నాడు. వైదిక సంస్కృతి ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి ఒక గోవుని కానీ వృషభాన్ని కానీ హింసిస్తే శిక్షార్హుడు, మరణదండన విధిస్తారు. పూజించాల్సినటువంటి ఒక వృషభాన్ని చంపేయడం లేకపోతే కొట్టడము నరకటము అంటే ఆ వ్యక్తి బ్రతకటానికి అర్హత లేనటువంటి వ్యక్తి, రాజు చేతిలో చంపబడాలి. కానీ రాజు చేతిలో చంపబడాల్సినటువంటి మరి ఆ వ్యక్తిని పరీక్షణ్ మహారాజు చంపాడా? పోనీ పరీక్షణ్ మహారాజు శిక్షించాడా? శిక్షించలా. శిక్షించకుండా ఆయన్ని వదిలేశారు. ఇది సూత గోస్వామి చెప్పినటువంటి మాట. వెంటనే సౌనకాది ఋషులు అడిగేశారు. ఏమని అడిగారు? అదేంటండి అంత టూకీగా చెప్పేశారు? ఇందులో కాంట్రవర్సీ ఉంది, ఇందులో మాకు ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది, మీరు మాకు వివరంగా చెప్పండి అని అన్నారు. ఆ మాట అడిగినప్పుడు, వివరంగా చెప్పండి అని అడిగినప్పుడు సౌనకాది ఋషులు ఏమన్నారు తెలుసా? మామూలుగా అయితే మనకి ఇలాంటి విషయాలు చెప్తే, కాంట్రవర్సీ విషయాలు చెప్తే ఇంకో అక్కడ అలా జరిగింది ఇక్కడ ఎలా జరిగింది అంటే ఇంకా ఏం జరిగింది చెప్పండి అక్కడ ఏమైంది, వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారని మనం అంటాం. ఆ ఉద్దేశంతో వీళ్ళు అడగలేదు సౌనకాది ఋషులు. ఏ ఉద్దేశంతో అడిగారు? ఒకవేళ నేను అడిగినటువంటి ప్రశ్న, ఆ ప్రశ్నకి సమాధానం కృష్ణుడి సంబంధంలో ఉంది అనుకుంటే కనుక చెప్పండి, లేకపోతే వద్దు, చెప్పనవసరం లేదు. కృష్ణుడు అంటే మీరు చెప్పబోయేటువంటి సమాధానం
కృష్ణుడి సంబంధంలో లేకపోతే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే పరీక్షిత్ మహారాజు ఎందుకు వదిలేశాడు, పరీక్షిత్ మహారాజు ఎందుకు శిక్షించలేదు, పరీక్షిత్ మహారాజు అసలు వదిలేయడం ఏంటి, ఆయన్ని చంపేయాలి కదా, ఎందుకు చంపలేదు, పరీక్షిత్ మహారాజు ఏమన్నా పార్షియాలిటీ చూపించారా, కలిని ఎందుకు అలా వదిలేశారు, ఇవన్నీ తెలుసుకుంటే మనకేం వస్తుందండి? ఒకవేళ అది కృష్ణ కథ కాకపోతే నాకు చెప్పకు, ఒకవేళ అది కూడా కృష్ణ కథ అయితే నాకు చెప్పు. కృష్ణుడు దివ్యమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు, కృష్ణుడు ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వాడు, కృష్ణుడు భక్తుడు కూడా అదే ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వాడు. కృష్ణ కథ వింటే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో కృష్ణ భక్తుడి యొక్క కథ విన్నా కానీ అదే ప్రయోజనం జరుగుతుంది. కాబట్టి కృష్ణ కథ అయినా కృష్ణ భక్తుడి కథ అయినా సరే వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ నువ్వు చెప్పేటువంటి సమాధానం కృష్ణ కథ కృష్ణ భక్తుడి కథ కాకపోతే మాకు చెప్పాల్సిన అవసరం లేదు అని సౌనకాది ఋషులు అడిగారు. ఒక విశుద్ధమైనటువంటి భక్తుడు భగవంతుడికి సంబంధం లేనటువంటి విషయాలని చర్చించరు. ఓకే, ఇది కృష్ణ చైతన్యం అంటే. ఇక్కడ కూడా మనం అందరం కలిసి కూర్చొని ముచ్చట్లు చెప్పుకున్నట్లే చెప్పుకుంటున్నారు కదా, కానీ భౌతిక విషయాలు చర్చించట్లా. వాళ్ళు కూడా ఇప్పుడు భౌతిక విషయాలన్నింటినీ వదిలేయడం వైరాగ్యం, అలానే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను కూడా వదిలేయడం వైరాగ్యం అవుతుందా? భౌతిక విషయాలను వదిలేసిన వాళ్ళు ఆధ్యాత్మిక విషయాలను పట్టుకోవాలి. పట్టుకోకుండా వదిలేస్తే, అది వదిలేస్తా ఇది వదిలేస్తే నేనే నిజమైన వైరాగిని అనంటే అది తప్పు. కాబట్టి భౌతిక విషయాలన్నింటినీ కూడా మనం ఆధ్యాత్మికంగా మార్చగలిగితే నిజమైనటువంటి వైరాగ్యాన్ని ప్రదర్శించినట్లు. అలా చెయ్యకపోతే నిద్రావస్థలో ఉన్నట్లు, లేకపోతే స్వప్నావస్థలో ఉన్నట్లు, సుషుప్తావస్థ లేకపోతే స్వప్నావస్థలో ఉన్నటువంటి వ్యక్తులమే, చూడటానికి జాగృత అవస్థలో కనిపిస్తున్నా కానీ అని మనకి ఇక్కడ కృష్ణుడు తెలియజేస్తారు. ఓకే, ఇక్కడ ఆపుదాం మాతాజీ. 31వ శ్లోకం నుంచి మళ్ళీ మనం రిప్లై ఇవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. కృష్ణరేభ్యో నమః. హరే కృష్ణ హరే హరే కృష్ణ, కృష్ణ హరే కృష్ణ కృష్ణ, కృష్ణ హరే హరే, హరే హరే రామ రామ, హరే రామ రామ హరే రామ రామ హరే. రామ రామ హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు.